కరీంనగర్ నగరంలోని 44వ డివిజన్ ముఖరాంపుర ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంతెన అనిత కిరణ్ కు మద్దతుగా ప్రజలను కలిసి మాట్లాడారు. ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని తెలిపారు. గత పాలనలో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖరాంపుర డివిజన్ రోడ్లు, డ్రైనేజు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని గుర్తు చేశారు. అభ్యర్థులు మంతెన అనితా కిరణ్ గురించి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకులని అన్నారు. డివిజన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే సామర్థ్యం వీరిలో ఉందని పేర్కొన్నారు. వారు గెలిస్తే ముఖరాంపుర డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు డివిజన్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైనవని గంగుల కమలాకర్ అన్నారు. కాబట్టి డివిజన్ ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంతెన అనితా కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు అంటే అభివృద్ధి, సంక్షేమానికి, ప్రజా సంకల్పానికి ఓటు వేయడమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ముఖరాంపుర డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.